హాయ్ అండి, నేను మీ పక్కా పల్లెటూరు రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి నేను మసాలా కారం కొట్టేయడానికైతే మిల్ దగ్గరికి అయితే వెళ్తున్నానండి. మిల్ అంటే మాకు రోకళ్ళతో కొడతారు, ఇనప రోకళ్ళు ఉంటాయి, ఆ రోకళ్ళతో కొడతారండి. అయితే నేను నైటే కొట్టిద్దాం అనుకున్నాను, మీకు వీడియో షేర్ చేసా కదా, నైటే కొట్టిద్దాము మీకు కారం కూడా షేర్ చేద్దాం అనుకున్నాను. కథ కుదరలేదండి. అయితే నేను మిల్ దగ్గరికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి అత్తయ్య మిరగాయలు తీసుకురావాలంటే ఇప్పుడు వద్దు, జనం ఉండారమ్మా, రేపు పొద్దున్న తీసుకురా అంది. అందుకని చెప్పి నేను గట్టిగా మూట కట్టానండి. మిరగాయలు గోతంలో వేసి కట్టి పొద్దున్నే నేను 7:30 ఆ టైంలో నేను వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు మిరగాయలు తీసుకొని మిల్ల దగ్గరికి వెళ్తే మిరగాయలు అయితే కొంచెం మెత్తగా ఉన్నాయమ్మా, ఇప్పుడు కాదు మధ్యాహ్నం నుంచి కొడతానంది. మళ్ళీ చెవులు జడుచుకుంటా అక్కడి నుంచి ఇంటికి వచ్చేసానండి. ఇంటికి వచ్చినాక ఒక పచ్చల కారమే కొట్టిద్దాం అనుకున్నాను. తర్వాత వచ్చేసి ఇక మసాలా కారం కూడా కొట్టిద్దాము, ఇక రెండు అయిపోతాయి ఒక రోజులోనే అని చెప్పి ఇంటికి వచ్చినాక మసాలాన్ని ఆపటం ఇవన్నీ చేశాను అనమాట. చేసి మసాలా ఇవన్నీ దినుసులు అవన్నీ కూడా ఎండలో పెట్టుకొని అన్నీ ఆరబెట్టేసుకొని మిరగాయలు కూడా మసాలా కారం కొట్టేయాల్సిన మిరగాయలు కూడా మొత్తం ఆరబెట్టుకున్నాను. మొత్తం ఆరబెట్టుకొని 11 ఫోన్ చేసిందండి. 11 ఫోన్ చేసి రమా ఇంకా మిరగాయలు కొంచెం ఎండాలి, 1 గంటప్పుడు కొడతానంది. సరేనని చెప్పి ఇక ఇవి కూడా మొత్తం రెడీ చేసుకుంటున్నాను. చేసుకొని 1 గంటకు కూడా నేను ఫోన్ చేయలేదండి అత్తయ్యకి. 1 గంటకు కూడా కాయలు ఆరనీయలేదని చెప్పి నేను మిల్లు కాడ ఆరబెట్టినాను అనమాట. వాళ్ళ దగ్గర పట్ట ఉందైతే ఆ పట్టలోనే ఆరబెట్టేసి వచ్చాను పచ్చల కారం మిరపకాయలు. ఇంటికి వచ్చి మసాలా కారానికి రెడీ చేసుకుంటున్నాను. ఇక 1 గంటకు నేను ఫోన్ కూడా చేయలే. ఇక అత్తయ్య ఫోన్ చేసి రమా రా, ఇంకా రాలేదు ఏందని అంది. అయితే అత్తయ్య నేను మసాలా కారాన్ని కూడా తీసుకొచ్చుకున్నాను, 2 కొట్టేది కానీ అంటే సరే నేను ఈ కారం వేస్తూ ఉంటాను అని చెప్పి పచ్చల కారం వేస్తూ ఉంటాను, నువ్వు ఒక 5 తీసుకొచ్చుకో అంది. అన్నాక అంటే పచ్చల కారం అంటండి మా సైడ్ గుంటూరుకి వెళ్ళి అయితే గొడ్డు కారం అంటారు. ఇక అదే చెప్తున్నాను. ఇక పచ్చల కారం అయితే గొడ్డు కారం అయితే కొంతమందికి అర్థం కాదు కాబట్టి పచ్చల కారం అని చెబుతున్నానండి. ఇక గొడ్డు కారం అయితే కొడతాను రమ్మా, నువ్వు ఈ లోపల తీసుకొని రా అంది. సరేనని చెప్పి ఇక ఇవన్నీ సర్దుకొని ఇక మా అమ్మాయిని తీసుకొని నేనైతే వెళ్ళానండి. ఎందుకంటే అమ్మాయిని ఎందుకు తీసుకెళ్ళానంటే ఇప్పుడు పచ్చల కారం ఒక క్యాన్ ఉంటుంది, మళ్ళీ మసాలా కారం ఒక క్యాన్ ఉంటుంది, 2 క్యాన్లు నేను తేలేను కదా. అందుకని చెప్పి ఇక నేను అమ్మాయిని తీసుకొని వెళ్ళానండి. ఇక వెళ్ళినాక నేను వెళ్ళేసరికి పచ్చల కారం అయితే కొట్టేసింది అత్తయ్య. కొట్టి పక్క క్యాన్లో తోడి పెట్టే లోపల నేను వెళ్ళాను అనమాట. వెళ్ళంగానే ఇక మిరగాయలు మసాలా కారం మిరగాయలు తీసుకొని ఇక మిల్లో రోకళ్ళు అయితే పోసేసిందండి. అదేనండి రోకళ్ళలో పోసింది అంటున్నాను, ఆ మిషన్లో పోసిందనమాట. ఒక గిన్నెలాగా ఉంది కదా అక్కడ, దానిలో పోసింది. అది ఇనపదండి, పైన వచ్చేసి రోకళ్ళు, ఇనప రోకళ్ళతో మాకు కారం అనేది కొడతారు. ఇక నేను కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, మెంతులు అవన్నీ తీసుకెళ్ళాను. అయితే మెంతులు, ధనియాలు, కరివేపాకు ఈ 3 అయితే పోసిందండి. జీలకర్ర అయితే లాస్ట్లో పోసింది, ఫస్ట్లోనైతే పోయలేదు. ఈ 3 అయితే చక్కగా నలగాలి కదా అని చెప్పి మిరగాయలతో పాటు ఈ 3 కలిపి పోసేసింది అనమాట. అక్కడ మీకు చూపించా కదా, నేను ఇంకా క్లియర్గా వీడియో తీద్దాం అనుకున్నానండి, కాకపోతే నాకు కుదరలే. ఎందుకనంటే అక్కడ విపరీతమైన ఘాటు ఉండలేకపోయాం, విపరీతమైన తుమ్ములు దారుణంగా అనిపించింది. అత్తయ్యకి అలవాటు అయింది కాబట్టి అక్కడ కారం ఉండి కొడుతుంది కానండి, లేకపోతే ఇడిగా మనం వెళ్ళి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వెళ్ళి కారం కొట్టించుకునే వాళ్ళం అస్సలు ఉండలేము. వెళ్ళిన కాసేపటికి అయితే మా అమ్మాయి అయితే మొహం అంతా మంట వస్తుందమ్మా, నేను వీడియో తీయలేను అంది. అన్నాక కూడా నేను తర్వాత నేనే కాసేపు తీసుకున్నానండి వీడియో. అది తీయబట్టి ఇప్పుడు మీకు వీడియోని నేను షేర్ చేయగలుగుతున్నాను. పాపం అక్కడికి కాసేపు మా అమ్మాయి నుంచొని కూడా మా అమ్మాయి కూడా తీసింది, నేను కాసేపు మా అమ్మాయి కాసేపు అలా తీసామన్నమాట వీడియో. అంత మొహం మంట వచ్చేసింది, తుమ్ములు దగ్గు అలా వచ్చేసిందండి. మేము వెళ్ళిన కాసేపటికి కూడా ఇక అట్నే తుమ్ముతానే ఉన్నాం. కాసేపటికి కొంచెం సెట్ అయింది, అయినాక అప్పుడు కొంచెం దగ్గరికి వెళ్ళి వీడియో తీయడానికి ట్రై చేసామన్నమాట. ఇక ఇప్పుడు వచ్చేసి కారం అంతా కొట్టినాక నలిగినాక ఇక్కడ అత్తయ్య జల్లెడ పడుతుంది కదా, జల్లెడ పడుతుందండి. జల్లెడ పట్టి ఇంకొంచెం అంటే నూకగా వచ్చింది కదా, అది అనేది తొలకలుగా ఉంటుంది కాబట్టి అది మళ్ళీ తీసి మళ్ళీ కారం దీంట్లోనే పోసేసిద్ది. అప్పుడు రోకలు దంచుతూ ఉంటుంది, అటు అత్తయ్య ఏమో జల్లెడెత్తా ఉంటుంది అనమాట. జల్లెడిచ్చి ఇటు పోస్తూ ఉంటుంది. పోసినాక తర్వాత జీలకర్ర, మళ్ళీ ఈ చిన్నులపాయలు, మళ్ళీ ఆమదం ఇవన్నీ కలిపిద్దండి. అయితే ఆమదం ఎందుకు పోస్తారో చెప్తాను. అయితే ఆమదం అనేది మాకు కారంలో కలర్ కోసం అనండి, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కారం కూడా ఎర్రగా వచ్చింది అనమాట. నేను ఇక్కడ పైన మీకు ఈ వీడియోలో పైన చూపెడతాను ఆమదం అంటే ఏంటిది అనేది. నేను గానికి దగ్గర నుంచి అయితే తీసుకొచ్చుకున్నానండి. గానికి దగ్గర నుంచి తీసుకొచ్చుకొని ఇక్కడ కారంలో అయితే పోతున్నాము. అయితే ఇక్కడ కారంలో పోసే క్లిప్ అనేది మిస్ అయిందనమాట, అందుకని నేను ఇక్కడ మీకు పైన వీడియో చూపెడుతున్నాను. నేను
ఆముదం తీసుకొచ్చిన డబ్బా అనేది మీకు ఇక్కడ చూపెడుతున్నాను అనమాట. అక్కడ మిస్ ఎందుకు అయిందో కూడా మీకు చెప్పాను కదా, అసలు కారం ఘాటికి అక్కడ నుంచోలేకపోయామండి. అందుకనే ఆముదం అది పోసేటప్పుడు కూడా నేను వీడియో తీయలేకపోయాను అనమాట. కారం అంతా నలిగినాక కూడా కాయనకు తోడేటప్పుడు కూడా మీకు వీడియో తీశాను. అసలు అంటే ఆముదం పోసినాక కారం అనేది ఎలా ఎర్రగా వచ్చింది ఏంటిది అనేది మీకు ఇక్కడ చూపెడతాను, చూద్దురుగానే. అయితే మీకు ఇక్కడ ఒక విషయం ఏంటిదంటే అండి, ఇక్కడ మసాలా యాంచటం కానీ ఏది కూడా మీకు వీడియో అనేది నేను షేర్ చేయలేదు. ఎందుకనంటే మీకు ఇక్కడ షార్ట్ వీడియోకి అనేది నేను లింక్ ఇస్తానండి. నేను కిలోకి ఎన్ని పోసాను మసాలాలు, చిన్నులపాయలు ఎన్ని వేసాను, ఆముదం ఎంత వేసాను, ఉప్పు ఎంత పోసాను అనేది మొత్తం కూడా మీకు ఇక్కడ షార్ట్ వీడియో పెట్టి ఆ షార్ట్కి లింక్ అనేది ఇస్తాను. అంటే ఆ వీడియో లింక్ అనేది ఇస్తాను, మీకు అర్థమైపోద్ది నేను ఎలా చేశాను ఏంటిది అనేది. అందుకని ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పలేదండి. ఇంకొక విషయం ఏంటిదంటే మిరగాయలు పోసినాక ఉప్పు కూడా పోసిందండి. ఉప్పు మాట చెప్పడం మీకు మర్చిపోయాను నేను. ఉప్పు కూడా పోసిందనమాట. ఉప్పు కూడా పోసి కిలోకి 1/2 కిలో ఉప్పు అయితే పోసాను నేను. ఇక వచ్చేసి ఇక్కడ కారం అయితే చిన్నులపాయలు అయితే పోసేసిందండి. చిన్నులపాయలు కూడా అంటే కారంలో సగం నలిగినాక చిన్నులపాయలు కూడా అవి కూడా చిన్నులపాయలు కూడా నలగాలి కదా, అందుకని చెప్పి చిన్నులపాయలు కూడా పోసేసింది అనమాట. చిన్నులపాయలు వేసి అలా కారం కొడుతుంటే అండి నిజంగా అక్కడ నుంచున్నంత సేపు కూడా భలే కమ్మనాసన వచ్చింది, అంత బాగుంటుందండి. ఇక్కడ చిన్నులపాయలు అవి పోసి మొత్తం కలిసినాక జల్లెడ పెట్టిన కారం పక్కన ఉంది కదండి, ఆ కారం కూడా పోసుకుంటా కలుపుకుంటా చేసినాక తర్వాత ఆముదం అనేది పోసిందండి. ఆ వీడియో అనేది మిస్ అయిందండి, అదొక్కటే మిస్ అయింది. అక్కడికి నేను అత్తయ్యతో అన్నాను, అయ్యో అత్తయ్య ఆముదం పోసేసావా, అయ్యో ఆ వీడియో మిస్ అయిపోయింది కదా అని కూడా అన్నాను. సరేలే ఇక నేను ఆముదం డబ్బాని మీకు చూపెడదాంలే అని చెప్పి ఇక నేను అనుకున్నానండి. ఎందుకంటే అక్కడ నుంచోలేకపోయామండి, ఆ కారం కొడుతుంటే అక్కడ నుంచోలేకపోయాం. లేకుంటే మీకు నేను చక్కగా వీడియో చూపించేదాన్ని. అది కాక కారం మెరగాలండి, బాగా ఘాటుగా ఉన్నాయి అనమాట కాయలు కూడా. అక్కడ నుంచోలేకపోయాము. కారం అయితే చూసారా, చిన్నులపాయలు వేసి దంచుతుంటే కారం నాది మెదిగే కొందికి మనకి కలర్ అనేది కనపడుతుంది. తర్వాత ఆముదం పోసి నాకు ఇంకా రెడ్గా కనపడిద్ది. మీకు ఇక్కడ రోకళ్ళు అనేది రియల్గా సౌండ్ వినిపిద్దాం అనుకుంటున్నాను, ఒకసారి ఇంద్రి కానీ.
అత్తయ్యకి అలవాటు అయ్యాయేమో కానీ అసలు అత్తయ్య కారంగా తుమ్మటం కానీ అది ఏమి లేదు. చక్కగా ఎగదొస్తుంది, చక్కగా వేస్తుంది కారం అయితే. ఇంక మనం ఎప్పుడో ఒకసారి వెళ్ళేవాళ్ళం కదా, తుమ్ములు అయితే తెగ వచ్చినాయండి. అక్కడ కొంచెం తీసాను కారం అయితే. ఒళ్ళు కూడా మంటలు పడుతుందండి. కూడా కళ్ళు చేతి కొడుకోవాలి. ఇప్పుడే వచ్చాము. కారం ఉంది కదండి, కొంచెం దాంట్లో మన వేరుశనగ నూనె అంటారే, పల్లీల నూనె అంటారు, వేరుశనగ నూనె అంటారు. ఆ నూనె కొంచెం వేసుకొని తినొచ్చు. లేకుంటే కొంచెం నెయ్యి వేసుకొని, నెయ్యి లేకపోతే ఇది వేసుకొని తినొచ్చు, లేకుంటే నెయ్యి వేసుకొని తినొచ్చు. ఇప్పుడు మసాలా కారం పట్టించాం కదా, వేడి అన్నంలో కొంచెం మసాలా కారం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి. సూపర్ ఉండదు. చూసారు కదండి, నేను రోకళ్ళతో కొట్టేయడం అయితే మీకు రియల్గా పెట్టాను. అంటే తెలియని వాళ్ళ కోసం అండి. మా సైడ్ వాళ్ళకైతే అందరికీ తెలుసు. తెలియని వాళ్ళ కోసం మాత్రమే నేను ఆ రోకళ్ళ సౌండ్ అనేది మీకు షేర్ చేశాను. ఇక నేను కారం అది కొట్టించుకొని ఇంటికైతే వచ్చేసానండి. ఇంటికి వచ్చినాక ఇక కారం అనేది ప్యాకింగ్ చేసేసుకుంటున్నాను. అయితే కారం మిల్లు నుంచి తీసుకొచ్చినాక 2-3 గంటలు అయితే ఆరనిచ్చానండి. ఎందుకంటే బాగా వేడిగా ఉండిద్ది. అందుకని చెప్పి 2-3 గంటలు ఆరనిచ్చాను. కొంచెం మూత పక్కకు పెట్టేశాను. పెట్టినాక ఇక ప్యాకింగ్ చేసుకొని ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ పెట్టేసుకున్నానండి. కారం అయితే కొట్టడం అయిపోయింది కదండి. ఈ కారం అంతా మీకు ఇంత సింపుల్గా మీకు 13 నిమిషాలు అనేది సింపుల్గా చూపించాను. కానీ ఇదంతా నాకు ఒక రోజు కష్టం అండి. ఒక రోజు కష్టం మీకు 13 నిమిషాల్లో చూపించేసాను అనమాట. ఇక అదండి, చూశారు కదా. కారం అయితే మిరగాయలు అయితే 4-5 రోజులు పెట్టి తొడియాలు తీసుకోవటం, ఎండబెట్టుకోవటం, మళ్ళీ దినుసులన్నీ వేపుకోవటం, మళ్ళీ కారానికి మళ్ళీ మిరగాయలు ఎండినే లేదో చూసుకోవటం. నాకు కారం పని, పచ్చళ్ళ పని అంటే ఎండాకాలం వచ్చిందంటే ఇదే పని. క్షణం తీరుకుండదు, దమ్మిడి ఆదా ఉండదు. పని చేసిందాన్ని చేసినట్టే ఉంటా. ఏదో ఒక పని వస్తానే ఉంటుంది, చేస్తానే ఉంటాను. ఇక ఈ పచ్చళ్ళని కారాలని ఇవే సరిపోతూ ఉంటాయండి ఇంట్లో పని. ఇక ఈ పిల్లలు, ఇంట్లో పనులు, అదని ఇదని వంటలు చేసుకోవడం, ఇక అన్నీ సరిపోతూ ఉంటాయి కదండి. నాకు ఈ కారం అనేది ఒక రోజు కష్టం అండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే